సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజ్ సమస్యను సందర్శించారు. పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపునకు గురైన దుకాణాలను, నాలాలను పరిశీలించారు. సమస్యను గురించి దుకాణదారులు స్థానికులతో మాట్లాడారు. సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. కానీ ఊర్లో కూడా ఇట్లా ఉంటుంది. అదే దీన్ని ప్రూవ్ చేయండి. కొంచెం నీళ్ళు వేసి కాదంటే కొంచెం తక్కువ వేసి రెండు ప్రత్యేకం చేస్తే అది పోవడానికి కరెక్ట్ బంద్ నీళ్ళు ఆకుండా పటాపటిగా ఇది కొత్త కాలువ అది ఎల్లమ్మ జరుగుతుంది బంద్ అయితే ఈ కూడా బంద్ చేస్తే కష్టమైంది. అది కట్టినాక అది బండ్లు శురువైనాక బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం. వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా కోరుతా ఉన్నా, అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ఉన్నాం. ప్రజలు కొంత ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతాను.